యూ ఆల్సో షేర్. హుహు. ఓకే ఫ్రెండ్స్. సో, ఈరోజు మనము ఆహ్, వాట్ ఈస్ ద ప్రాబ్లమ్? అసలు సమస్య ఏంటి? దాని గురించి తెలుసుకుంటున్నాము. సో, సమస్య అంటే మన బాడీ దగ్గరకొచ్చేటప్పటికి ఆహ్, రకరకాల రుగ్మతులు ఉంటాయి కదా! ఆహ్, కాళ్ళ నొప్పులు గానీ, ఇలా ఏవైనా గానీ, నడుము నొప్పి గానీ, అండ్ డయాబెటిస్ హై బ్లడ్ ప్రెషరు, ఆర్థరైటిస్, ఆస్టియోపోరోసిస్ ఇలా అంటే మనుషుల్ని బట్టి రకరకాల ప్రాబ్లమ్స్, స్త్రీలకి కొన్ని రకాల ప్రాబ్లమ్స్ ఒస్తాయి. జెంట్స్‌కి కొన్ని రకాల ప్రాబ్లమ్స్ అలా. ఏజ్ అయ్యే కొద్దీ బాగా ఎల్డర్లీ అయ్యే కొద్దీ ఇలా కొన్ని ఐకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఒస్తాయి. సో, ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ మన బాడీకి రిలేటెడ్ ఒస్తూ ఉంటాయి. సో, మనకుండే ఫస్ట్ సమస్య ఏంటి? హెల్త్. ఫస్ట్ ఏది ఎలా ఉన్నా గాని హెల్త్ అనేది ఇంపార్టెంట్. ఆ హెల్తే మన చేతిలో లేకపోతే మనము ఇంకా ఎలా అంటే ఇంకా ఏం చేయలేము. ఏదైనా చేయాలన్నా, పని చేయాలన్నా, ఏదైనా సంపాదించాలన్నా, ఒక ఫ్యామిలీని చూసుకోవాలన్నా ఆహ్, ఏది చేయలేము. ఒక మెడిటేషన్‌లో కూర్చోవాలన్నా మనకి ఫస్ట్ ఇంపార్టెంట్, ది మోస్ట్ ఇంపార్టెంట్ మన బాడీ. సో, మన హెల్త్. అదుంటే మనం ఇంకా ఏదైనా చేయగలం యాక్చువల్‌గా ఒక బాడీ ఉంటే చాలు మనకి. దానికి కూడా హెల్త్ ఉండాలి. హెల్త్ ఇంపార్టెంట్. అదుంటే చాలు. మనం ఏదైనా గాని చేయగలం. సో, అది ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో, మనకి ఇప్పుడు ఇన్ని సమస్యలుంటాయి కదా! సో, హెల్త్ పరంగా మనం ఈ సమస్యలు మనం ఐడెంటిఫై చేసాము. ఏమేమున్నాయో. ఇప్పుడు రిలేషన్‌షిప్స్ పరంగా చూద్దాం. షిప్స్ పరంగా ఏంటి అంటే, మై రిలేషన్‌షిప్స్ డోంట్ వర్క్. దే ఆర్ బాదరింగ్ మీ, అబ్సెంట్, డిమాండింగ్, దే డోంట్ సపోర్ట్ మీ, ఆల్వేస్ క్రిటిసైజింగ్ మీ, అన్‌లవింగ్, నెవర్ లీవ్ మీ అలోన్, పిక్ ఆన్ మీ ఆల్ ద టైమ్, డోంట్ వాంట్ టు బి బాదర్డ్ విత్ మీ, వాక్స్ ఆల్ ఓవర్ me, never listens to me and so on. Plus whatever else you have created. Yes, I have heard them all too. సో, అంటే రిలేషన్‌షిప్స్ వైస్ అయితే మనకి ఎలాంటి సమస్యలుంటాయి? ఆహ్, వీళ్ళు ఒకళ్ళు మనల్ని బాగా క్రిటిసైజ్ చేస్తూ ఉంటారు. లేకపోతే ప్రతిసారి తీసి పడేస్తూ ఉండడము. లేకపోతే బాగా పిల్లలు బాగా బాదర్ చేస్తున్నారు. చెప్పిన మాట వినట్లేదు కదా! అది పిల్లలతో మనకుండే ప్రాబ్లమ్. ఆహ్, ఇలా ఇంకా ఫ్యామిలీ పరంగా చాలా ప్రాబ్లమ్స్. కంపారిజన్. ఆహ్, ఎలా అంటే కంపారిజన్ ఏంటి నీకిది లేదా? అది లేదా? ఇంకా మీరు ఇది ఇది తీసుకోలేదా? లేకపోతే ఏంటి మీకింకా ఈ కారే ఉందా? ఇంకెన్ని ఇయర్స్ ఇలాంటి కారే నడుపుతారు? సో, ఇలా రకరకాలుగా మనకి బాదరింగ్ అనేది బయట నుంచి వస్తూ ఉంటుంది. క్రిటిసిజం వస్తుంది. అండ్ ఎప్పుడు చూసినా ఎక్కడికైనా వెళ్ళినా గానీ ఇలా ఇప్పుడు పేరెంట్స్ అయితే ఎక్కడికెళ్ళావు? ఎప్పుడొస్తావు? ఏం చేస్తున్నావు? సో, ఒక్క క్షణం గూడా ఒక ఫ్రీడమ్ అనేది లేకపోవడము. సో, అంటే ఒక్కొక్క ఏజ్ గ్రూప్‌కి ఒక్కొక్క ప్రాబ్లమ్స్. అదే చిన్న పిల్లోడికైతే నాకు మా పేరెంట్స్ అసలు చాక్లేట్ ఇవ్వరు. స్నాక్స్ సరిగ్గా ఇవ్వరు. జంక్ ఫుడే అసలు అలో చేయరు. ఇలా వాళ్ళకి వాళ్ళ లెవెల్‌లో ఉండే ప్రాబ్లమ్స్ లేకపోతే చాలా స్ట్రిక్ట్ చదువుకోవాలి, ఎప్పుడు చదువుకోవాలి. ఇది అంటే వాళ్ళకున్న ప్రాబ్లమ్స్. కొంచెం టీనేజ్‌కొచ్చాక ఇగ పింపుల్స్ ప్రాబ్లమ్స్, హార్మోనల్ చేంజెస్ అవుతాయి. వాళ్ళకి పింపుల్స్ ప్రాబ్లమ్ ఉంటుంది. ఇంకా రకరకాలుగా వాళ్ళకి వేరే బాదరింగ్స్ ఉంటాయి. వాళ్ళు యాంగర్‌ని సరిగ్గా మేనేజ్ చేసుకోలేరు. సో, కొంచెం ఎక్కువ హైపర్‌గా ఉంటారు. వాళ్ళని వాళ్ళే ఇంకా తెలుసుకుంటూ ఉంటారు కదా! బికాస్ ఆఫ్ ద బాడీ చేంజెస్, హార్మోనల్ చేంజెస్. సో, వాళ్ళకి చాలా ఛాలెంజెస్ ఉంటాయి ఆ టైంలో గూడా. అలానే లేడీస్‌కి కొన్ని ప్రాబ్లమ్స్, హౌస్ వైఫ్స్‌కి కొన్ని ప్రాబ్లమ్స్, వర్కింగ్ లేడీస్‌కి కొన్ని ప్రాబ్లమ్స్, మేబీ ఆఫీస్‌లో సరిగ్గా కోఆపరేట్ చేయట్లేదు వేరే వాళ్ళు. కొలీగ్స్ నుంచి ప్రాబ్లమ్స్, జెంట్స్‌కి గూడా కొలీగ్స్ నుంచి ప్రాబ్లమ్స్ ఆర్ స్పౌస్ నుంచి సో, ఇలా రకరకాలుగా రిలేషన్‌షిప్ ప్రాబ్లమ్స్‌లో ఇది బాలేదు, అది బాలేదు అని మనకు కంప్లెయింట్స్ ఉంటాయి. సో, అలా కొన్ని రిలేషన్‌షిప్ ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. ఎవరికన్నా గాని ఎక్కడో అక్కడ ఎవరితో అయినా గాని కొన్ని ఫేస్ చేసే ఉంటాం కదా! ఫైనాన్స్‌గా ఇలా ఉంటాయి. మై ఫైనాన్సెస్ డోంట్ వర్క్. సో, దే ఆర్ నాన్ ఎగ్జిస్టెంట్, సెల్డెన్ దేర్, నెవర్ ఎనఫ్, జస్ట్ ఔట్ ఆఫ్ రీచ్, గాట్ ఫాస్టర్ దాన్ దే కమ్ ఇన్, వోంట్ కవర్ ద బిల్స్, స్లిప్ త్రూ మై ఫింగర్స్ అండ్ సో ఆన్. ప్లస్ వాటెవర్ యూ హావ్ క్రియేటెడ్ ఆఫ్ కోర్స్ ఐ హావ్ హర్డ్ దెమ్. సో, అంటే ఫైనాన్షియల్‌గా అయితే మనకి ఎనఫ్ డబ్బులు చాలట్లేదు. బిల్స్ కట్టుకోవడానికి కూడా మనకి డబ్బులు సరిపోవట్లేదు. ఒక మంచి ఇల్లు తీసుకుందామంటే తీసుకోలేకపోతున్నాము. చాలా ఇయర్స్ నుంచి ట్రై చేస్తున్నాం గానీ తీసుకోలేకపోతున్నాము. సో, ఇలా ఫైనాన్షియల్లీ ఎనఫ్‌గా మనం ఫ్యామిలీకి ఇంకా ప్రొవైడ్ చేయలేకపోతున్నాము అని ఇలా ఎక్కువ లేడీస్ అంటే జెంట్స్‌కి ఎక్కువ ఇట్లా ఆలోచిస్తారు. లేడీస్ అయితే గనక వాళ్ళు గూడా
వీళ్ళు వర్క్ చేస్తున్నారు. నేను వర్క్ చేయలేకపోతున్నాను. నా ఫ్యామిలీకి నేను ఎనఫ్ అంటే సపోర్ట్ చేయలేకపోతున్నాను ఫైనాన్షియల్లీ అని కొంతమంది ఫీల్ అవుతారు. సో, అలా ఫైనాన్షియల్లీ మనకిలా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇంకొకటేంటంటే మై లైఫ్ డజంట్ వర్క్. I never get to do what I want to do. I can't please anyone. I don't know what I want to do. There is never any time for me. My needs and desires are always left out. I'm only doing this to please them. I'm a doormat. నోబడీ కేర్స్ వాట్ ఐ వాంట్ టు డూ. ఐ హావ్ నో టాలెంట్. సో, అంటే ఇలా రకరకాలుగా మనల్ని ఒకళ్ళు డోర్ మ్యాట్‌గా యూజ్ చేసుకుంటారు. అవసరమైనప్పుడే మన దగ్గరకొస్తారు. అవసరం అయిపోయాక అసలు కేర్ గూడా చేయరు. అలా సో, నాకు అసలు టైమే ఇవ్వరు. నేనెవరిని గూడా అసలు ప్లీజ్ చేయలేను. అందరూ నా పైన ఎప్పుడు కోపంగా ఉంటారు. నేను ఏది లైఫ్‌లో చేయాలనుకున్నానో అదసలు నేను చేయలేకపోయాను. ఇంతవరకు నాకంటూ నేను నా జీవితాన్ని నాకు నచ్చినట్టు నేను జీవించలేకపోయాను. సో, ఇలా రకరకాలుగా నా లైఫ్ నేను అనుకున్నట్టు లేదు. అసలు నా లైఫే నేను అనుకున్నట్టు లేదు. అదొక పెద్ద సమస్య. దానివల్ల చాలా డిస్సాటిస్ఫాక్షను ఇలా ఉంటది కదా! సో, అదొకటి. Whenever I ask a new client what is going on in his or her life, I usually get one of the above answers, or maybe several of these answers. They really think they know the problem, but I know these complaints are only outer effects of inner thoughts. సో, ఈ కంప్లెయింట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ గూడా నథింగ్ బట్ మన ఒక థాట్స్ ఒక రిజల్ట్ అన్నమాట. మన ఇన్నర్ థాట్ మనం ఏది ఆలోచిస్తుంటున్నామో అదే మనం క్రియేట్ చేసుకుంటున్నాము. సో, కానీ మనం ఏమనుకుంటున్నాము, మన ప్రాబ్లమ్‌కి కారణము ఒక వ్యక్తి, లేకపోతే నన్నిలా పెంచారు దీనివల్ల, లేకపోతే నాకిలాంటి సిట్యుయేషన్ ఎక్స్‌పీరియన్స్ అయింది. దీనివల్ల నేను ఇది చేయలేకపోయాను. లేకపోతే ఎవరికో ఏదో ఎక్స్‌పీరియన్స్ అయింది. అది చూసి మనం ఏదో భయపడో, లేకపోతే ఇది మనకి సేఫ్ కాదనుకోని మనం చేయము. సో, అలా దానివల్ల నేను చేయలేకపోయాను. సో, ఇలా మనము మన ప్రాబ్లమ్స్‌ని మనం ఐడెంటిఫై చేస్తాము. కానీ అది నిజమా అంటే కాదు. అది నిజం కాదు. అది అంతా గూడా ఎక్కడి నుంచొచ్చింది? మనం క్రియేట్ చేసుకున్న బిలీఫ్ సిస్టమ్ నుంచొచ్చింది. మనం అది బిలీవ్ చేసాము. దీనివల్ల ఇలా అవుతుంది. లేకపోతే ఎవరికో ఇలా అయింది కాబట్టి మనకవుతుంది. లేకపోతే నేను సెల్ఫ్ సఫిషియంట్ కాదు అని మనం అనుకోవడం వల్లనే మనం అలాంటి థాట్ ప్యాటర్న్స్‌ని క్రియేట్ చేసుకున్నామనమాట. ఐ నో దీస్ కంప్లెయింట్స్ ఆర్ ఓన్లీ ఔటర్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఇన్నర్ థాట్ ప్యాటర్న్స్. ఈ కంప్లెయింట్స్ అన్నీ గూడా నథింగ్ బట్ ద రిజల్ట్ ఆఫ్ అవర్ ఇన్నర్ థాట్స్. ఆ థాట్స్ గూడా ప్యాటర్న్స్ అన్నమాట. అలాంటివి చాలా ప్యాటర్న్స్ ఉంటాయి. ఫైనాన్షియల్లీ ఒక ప్యాటర్న్ ఆఫ్ థాట్స్. రిలేషన్‌షిప్ వైస్ ఒక ప్యాటర్న్ ఆఫ్ థాట్స్ ఉంటాయి మనకి. మళ్ళీ హెల్త్ వైస్ ఒక థాట్ ప్యాటర్న్. హోల్ లైఫ్ వైస్ కొంతమందికి లైఫ్ అంటే ఏంటి అంటే, లైఫ్ ఎంజాయ్ చేయడానికి ఉంది అంటారు కదా! అలా కొంతమందికి లైఫ్ అంటే లైఫ్ ఏముంది అంత కష్టాలు, లైఫ్ అంతా కష్టాలు పడాలి ఇలా. సో, అది వాళ్ళ ఒపీనియన్ లైక్ వాళ్ళ హోల్ లైఫ్ పైన ఒక యాస్పెక్ట్. సో, వాళ్ళ లైఫ్ కూడా అలానే ఉంటదనమాట. ఆహ్, ఈవెంట్స్ గూడా వాళ్ళకలానే ఒస్తాయి లైఫ్‌లో. ఎందుకంటే వాళ్ళ బిలీఫ్, వాళ్ళ నమ్మకము దాని చుట్టూ ఉంది. ఒకళ్ళ నమ్మకం లైఫ్ అంటే జాయ్ అనుంటే, వాళ్ళ థాట్ ప్యాటర్న్స్ గూడా మల్టిపుల్ ప్యాటర్న్స్ గూడా అలానే ఉంటాయన్నమాట. ఒకళ్ళకి లైఫ్ అంటే ఒక సఫరింగ్ అనుంటే, మన థాట్ ప్యాటర్న్స్ గూడా అలానే దాని చుట్టూనే ఆ థాట్ ప్యాటర్న్స్‌తో మనము అల్లుకొనుంటాము. దాని ప్రకారమే మన లైఫ్‌లో ఈవెంట్స్ కూడా అవుతూ ఉంటాయి. సిట్యుయేషన్స్, ఎక్స్‌పీరియన్సెస్ గూడా అలాంటివొస్తాయన్నమాట. Beneath the inner thought patterns is another deeper and more fundamental pattern that is the basis of all the outer effects. సో, మనం అనుకున్నది సమస్య బయటది కాదు. మనం అనుకున్న సమస్య యాక్చువల్‌గా మోర్ డీపర్ ఉంది అది. ఇంకా డీపర్ అండ్ చాలా ఫండమెంటల్ అన్నమాట ప్యాటర్న్. దాని వల్లనే మనకి బయట ఇన్ని ఎఫెక్ట్స్ ఏవైతే మనం కంప్లెయింట్స్, ఏవైతే మన ప్రాబ్లమ్స్ అనుకున్నామో, అవన్నీ గూడా బయట ఔటర్ ఎఫెక్ట్స్ అన్నమాట. కానీ ప్రాబ్లమ్ అది ఇన్నర్ మన లోపల ఉంది. డీప్ డౌన్ అది రూటెడ్ అయిపోయి ఉంది. I listen to the words they use as I ask some basic questions. What is happening in your life? How is your health?
సో, ఇలాంటి క్వెషన్స్ మనకి మనము వేసుకోవాలి. ఏంటి అంటే వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ యువర్ లైఫ్? మన హెల్త్ ఎలా ఉంది? ఆహ్, మనము జీవించడానికి మన జీవనోపాధి ఏంటి? మనం ఎలాంటి జాబ్ చేస్తున్నాము? మనకసలు జాబ్ చేయడం ఇష్టమా? మన ఫైనాన్షియల్ పొజిషన్ ఎలా ఉంది? మన రిలేషన్‌షిప్స్ ఎలా ఉన్నాయి? అసలు మన చైల్డ్‌హుడ్ ఎలా గడిచింది? ఇలాంటి క్వెషన్స్ మనం వేసుకోవాలి. I watch the body postures and the facial expressions of the people, but mostly I really listen to the words they say. Thoughts and words create our future experiences. As I listen to them talk, I can readily understand why they have these particular problems. The words we speak are indicative of our inner thoughts. Sometimes the word they use do not match the experiences they describe. Then I know that they are either not in touch with what is really going on or they are lying to me. Either one is starting point and use as a basis from which to begin. సో, అంటే ఏంటంటే మనం ఎవరితో అన్నా మాట్లాడినప్పుడు వాళ్ళు ఎలా అంటే అసలు లైఫ్ గురించే ఎలా మాట్లాడతారు? నేనెప్పుడు నా లైఫ్‌లో ప్రాబ్లమ్సే ఫేస్ చేశాను. చిన్నప్పటి నుంచి ప్రాబ్లమ్సే ఫేస్ చేశాను. నేను అనుకున్న లైఫ్ నాకు లేనే లేదు. అంటే వాళ్ళు లైఫ్‌లో ఒక నిస్సహాయత నేను చేయలేకపోయాను అన్న దాంట్లో ఉంటారు. కానీ వాళ్ళకెలా ఉంటుంది, మంచి లైఫ్ లీడ్ చేయాలని ఉంటుంది. కానీ వాళ్ళు పదే పదే ఏం మాట్లాడతారు? నా లైఫ్ బాలేదు, నా లైఫ్ బాలేదు. వీళ్ళ వల్ల ఇలా అయింది. లేకపోతే ఆర్ సమ్ అదర్ రీజన్ వల్ల నా లైఫ్ ఇలా ఉంది. నేనిది చేయలేకపోయాను. నేనిది చేయలేకపోయాను అనే దాని పైననే వాళ్ళ ఫోకస్ అన్నమాట. ఎనర్జీ అంతా అక్కడే పెడతారు. అది 10 మందికి చెప్తారు. సో, యాస్ వి నో మనం 10 మందికి చెప్తే అది యాంప్లిఫై అవుతుంది. దానికి వాళ్ళ ఎనర్జీ యాడ్ అవుతుంది. వాళ్ళు మనకి సొల్యూషన్ ఇస్తారో లేదో తెలీదు కదా! అన్నెసెసరీ మనం ప్రాబ్లమ్ చెప్పడం వల్ల 10 మంది ఎనర్జీ యాడ్ అవుతుంది. వాళ్ళ ఫోకస్ కాసేపు యాడ్ అవుతుంది. దానివల్ల ఇంకా యాంప్లిఫై అవుతుంది. సో, ప్రాబ్లమ్‌కి ఇంకా స్ట్రెంత్ ఒస్తదనమాట. సో, దాన్ని బట్టే వాళ్ళ లైఫ్ యాక్చువల్‌గా ఆహ్, ఇంకా టఫ్ అవుతుంది. ఏదైతే వాళ్ళు ప్రాబ్లమ్ అనుకున్నారో, ఆ ప్రాబ్లమ్ ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. సో, మనం మాట్లాడే అప్పుడు గూడా మనం అంత కేర్‌ఫుల్‌గా ఉండాలి. మన ప్రాబ్లమ్స్ 10 మందితో డిస్కషన్ చేయడం అనేది ఇట్స్ నాట్ ఎ గుడ్ థింగ్. అది గూడా మన ఎట్లాంటి వర్డ్స్ యూజ్ చేస్తున్నామో దాన్ని బట్టే అవతల మనిషి చెప్పేయగలరనమాట. మన లైఫ్ ఏంటి అన్నది. మన లైఫ్‌లో అంటే ఎలా అంటే బెటర్ కెన్ హ్యాపెన్. అంటే ఏది చేసినా అసలు నాకు బెటర్ ఏమి అయ్యేటట్టు కనిపించట్లేదు. అంటే ఒక నెగెటివ్ థింకింగ్, ఒక పెసిమిస్టిక్ థింకింగ్‌లో ఉంటున్నాము. కానీ కోరిక ఏంటి అంటే మంచి లైఫ్ ఉండాలి, మంచిగా లీడ్ చేయాలి, రిలేషన్‌షిప్స్ చాలా బావుండాలి, పర్ఫెక్ట్‌గా ఉండాలి. అండ్ ఫైనాన్షియల్లీ చాలా మంచి పొజిషన్‌లో ఉండాలి. ఇలా ఉంటది. కానీ ఎక్కడ మాటల మాట్ మాటల రూపంలో ఎలా వస్తుంది? ఆహ్, ఏది సరిగ్గా అవ్వదు. ఏది చేసినా ఇంతే. ఇలా. సో, మాటల్ని బట్టే చెప్పేయగలమనమాట. మనకు కావాల్సిన దానికి, మనం మాట్లాడే దానికి మ్యాచ్ ఉండాలి ఎప్పుడన్నా గాని. మనకి ఏది కావాలో మనం దాని గురించే మాట్లాడాలి. ఏది వద్దో దాని గురించి మనం మాట్లాడగూడదు, ఆలోచించగూడదు. అట్‌లీస్ట్ ఆలోచన కొంచెం టైం పడుతుంది అవ్వడానికి అనుకుంటే అట్‌లీస్ట్ మాటల రూపంలో మనం అట్‌లీస్ట్ ట్రై చేయాలనమాట. అట్లాంటి మాటలు మాట్లాడకూడదు. ఎప్పుడు ప్రాబ్లమ్స్ గురించి ఎక్కువ మాట్లాడకూడదు. ఎప్పుడు మనకి ఎట్లాంటి లైఫ్ కావాలో అట్లాంటి లైఫ్ గురించే మాట్లాడాలి. అట్లాంటి జనాలతో ఉండాలి. సో, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక బెటర్ జాబ్ కావాలి. సో, అలా ఆ బెటర్ జాబ్ ఎవరి దగ్గరుందో వాళ్ళతో ఫ్రెండ్‌షిప్ చేసి, వాళ్ళతో ఎక్కువ సేపు వాళ్ళతో మాట్లాడడము, సో, వాళ్ళు చేసిన జాబ్ గురించి తెలుసుకోవడము, అలా చేస్తే గూడా వి విల్ బి ఇన్ ట్యూన్ విత్ దట్ జాబ్ అనమాట. ఆ ఫ్రీక్వెన్సీలో మనం ట్యూన్ అవుతాము. సో, అలా మనకి ఏది కావాలో దాని గురించి మాట్లాడడము. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. సో, మనకి బాగా ఫైనాన్షియల్లీ ఇంప్రూవ్ అవ్వాలంటే మనం ఏం చూస్తాము? సక్సెస్‌ఫుల్ లైఫ్ ఫైనాన్షియల్లీ ఎవరైతే సక్సెస్‌ఫుల్ అయ్యారో లైక్ ధీరుభాయ్ అంబానీ గాని ఆర్ రతన్ టాటా ఆర్ హూఎవర్. సో, వాళ్ళ లైఫ్ స్టోరీ చదువుతాం అంతే కదా! సో, అది చదవడం వల్ల మనకి ఐడియాస్ ఒస్తాయి ఇంకా. ఇంకా మన ఫోకస్ అక్కడికి వెళ్తుంది. మనం ఎలా చేయాలి? లేకపోతే ఒక మోటివేషన్ ఒస్తుంది. ఇన్‌స్పిరేషన్ ఒస్తుంది. రైట్? సో, అలా మనకి ఎప్పుడైనా గాని మనకి ఏది కావాలో ఆ దిశగా మనం ఒక స్టెప్ వేస్తుంటేనే ఆ డోర్స్ ఇంకా ఎక్కువ ఓపెన్ అవుతాయి. ఆ ఎనర్జీ మెల్లగా యాడ్ అవుతూ ఉంటదనమాట. సో, అందుకనే మ్యాచ్ ఉండాలి. ఎప్పుడన్నా గాని మనం ఏది మాట్లాడుతున్నామో, మనకి ఏది కావాలో అదే మన నోట్లో నుంచి రావాలి.
సో, ఇంకొకటి ఏంటంటే, నాకు చిన్నప్పుడు ఎక్కువ మై గ్రాండ్ మదర్ మా అమ్మమ్మ చెప్తూ ఉండేదనమాట. ఎస్పెషల్లీ చీకట పడే టైంలో ఏదన్నా నెగెటివ్‌గా ఆర్ ఏదైనా బ్యాడ్‌గా ఏదైనా మాట్లాడినా గానీ, ఆవిడ పదే పదే కరెక్ట్ చేసేది. ఎలా అంటే, ఈ టైంలో ట్వైలైట్ టైమ్ అంటారు కదా! పొద్దుగూకే టైం అంటే, సూర్యుడు అస్తమించే టైంలో పర్టిక్యులర్‌గా మాట్లాడొద్దు. ఏది గూడా అసలు తప్పు మాట్లాడగూడదు. అని పదే పదే కరెక్ట్ చేసేవాళ్ళు. నాకు విసుగొచ్చేసేది. ఏంటి ఊరికనే చెప్తున్నారు అని అంటే అప్పట్లో అలా అనుకునేవాళ్ళము. అంటే ఆవిడేమనేవాళ్ళంటే, "పైన తథాస్తు దేవతలుంటారు. అట్లా మాట్లాడొద్దు. వాళ్ళు దీవిచ్చేస్తే అది అయిపోతది. సో, అలా మాట్లాడొద్దు" అని అంటారనమాట. సో, అది ఆవిడ పదే పదే రోజు గుర్తు చేస్తది ఆ టైంకి. ఎస్పెషల్లీ పొద్దుగూకే టైంలో అందరం ఇలా ఫ్రంట్ యార్డ్‌కొచ్చి అందరూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు కదా! మోర్ ఇంటరాక్షన్ అయ్యేదనమాట. సో, ఆ టైంలో అసలు ఆవిడ ఎలో చేసేవాళ్ళు కాదు. ఒక్క నెగెటివ్ వర్డ్ గూడా అనడానికి. అండ్ అంటే వర్డ్స్‌కి ఎంత పవర్ ఉంటుంది ఎస్పెషల్లీ ఆ టైంలో యూనివర్స్‌కి చాలా ఎనర్జిటిక్‌గా ఉంటుంది. ఎందుకంటే ఇట్స్ అ ట్రాన్స్‌ఫర్మేషన్ ఫేజ్ కదా! మార్నింగ్ టైమ్ ఒక ట్వైలైట్ టైమ్. పొద్దున్న సూర్యుడు ఉదయించే టైం ఒక ట్వైలైట్ టైమ్. అప్పుడు కూడా చాలా ఎనర్జీస్ ఉంటాయి యూనివర్స్‌లో. అలానే ఈవినింగ్ టైమ్ సూర్యుడు అస్తమించే టైంలో గూడా నేచర్ మొత్తం ఒక ట్రాన్స్‌ఫర్మేషన్‌కెళ్తుంది కదా! అప్పుడు కూడా చాలా ఎనర్జీస్ ఉంటాయి. సో, అప్పుడు అండ్ పొద్దున మనము ఏది స్ట్రాంగ్‌గా అనుకుంటామో ఆ టైంలో పదే పదే దానికి ఇంకా పదింతలు ఎనర్జీ యాడ్ అవుతది. సో, అందుకనే మన పెద్దవాళ్ళు అలా తథాస్తు దేవతలుంటారు. ఇది మాట్లాడొద్దు పదే పదే ఆ టైంలో అని చెప్తుంటారు. అండ్ ఇంకొకటి నాకు గుర్తొచ్చిందేంటంటే, ఆవిడ ఇది గూడా చెప్పేవాళ్ళు. ఏంటంటే, ఎప్పుడన్నా బియ్యము అయిపోతే గూడా, "బియ్యం అయిపోయినియి" అని అలా చెప్పకూడదు. ఆహ్, ఏదో వర్డ్ ఉంటది నాకు గుర్తు రావట్లేదు. ఆ వర్డ్ ఉపయోగించేవాళ్ళు. అంటే అది అప్పట్లో ఏంటి వర్డ్ అని నవ్వుకునేవాళ్ళము. బట్ అలా ఏది గూడా అలా అయిపోతుంది ఆర్ దీపము ఆరిపోతే గూడా అంటే క్యాండిల్ ఒక లైట్ ఆరిపోయిందనుకోండి. అరే! క్యాండిల్ లైట్ ఆరిపోయిందంటే గూడా అట్లా ఆరిపోయింది అనగూడదు. దీపం కొండెక్కింది అని అలా చెప్పాలి. అని అలా ఒక్కటి గూడా ఆవిడ ఎప్పుడూ ఒక నెగెటివ్ వర్డ్ మాట్లాడడం గానీ, అయిపోయింది అని గూడా ఆవిడ అననిచ్చేవాళ్ళు కాదు నోట్లో నుంచి. అయిపోయింది అనంటే అదొకటి నెగెటివ్ వర్డ్ కదా! అంటే నాట్ సో పాజిటివ్ వర్డ్. మన లైఫ్‌లో అది లేదు అని మనం చెప్తున్నాము నేచర్‌కి, యూనివర్స్‌కి ఆర్ మన హైయ్యర్ సెల్ఫ్‌కి. సో, యూనివర్స్ ఎప్పుడు మనం ఏది చెప్తే అదే మనకిస్తుంది. అది పాజిటివ్ అవ్వనియ్యండి, నెగెటివ్ అవ్వనియ్యండి దానికి సంబంధం లేదు. సో, అందుకనే మన పెద్దవాళ్ళు అలా మనకి ఒక పాజిటివ్ థింకింగ్‌ని రీఇన్ఫోర్స్ చేశారు. అంటే అలా డైరెక్ట్‌గా చెప్పకుండా ఇండైరెక్ట్‌గా ఇలా చాలా మన లైఫ్‌లో రీఇన్ఫోర్స్ చేసేవాళ్ళు. మీకు గూడా ఏవన్నా గుర్తు వస్తే షేర్ చేసుకోండి అట్లాంటివి. మీకు తెలిసినా గాని. సో, అందుకనే మనమెప్పుడు నాకెప్పుడు లైఫ్‌లో ఇలానే అవుతుందని గాని, సో, ఇలా మనము ఒక ఏదైతే మన దృక్పథం ఉందో అది మనం చేంజ్ చేసుకోవాలనమాట. అలా మనం మాట్లాడడం మానేసేయాలి. నేనేది చేసినా అది సక్సెస్ అవ్వదు. నేను బిజినెస్ చేయలేను. ఫెయిల్యూరే అవుతది. నా ఫ్యామిలీ అసలు బిజినెస్‌కి కలిసి రాలేదు. ఇలా చాలామంది మాట్లాడతారు. మా 4 ఫాదర్స్ ఫెయిల్యూర్ అయ్యారు. మా ఫాదర్స్ ఫెయిల్యూర్ అయ్యారు. సో, నేను రీసెంట్‌గా ఒకళ్ళతో ఐ కేమ్ అక్రాస్. సో, వాళ్ళెలా అంటే నా 4 ఫాదర్స్ బిజినెస్ చేశారు. వాళ్ళు ఫెయిల్యూర్ అయిపోయారు. మా ఫాదర్ బిజినెస్ చేశారు. వాళ్ళు ఫెయిల్యూర్ అయిపోయారు. ఇప్పుడు నేను బిజినెస్ చేస్తే గూడా అంతే ఫెయిల్యూర్ అయిపోతాను. సో, అదెక్కడి నుంచొచ్చింది? అంతకుముందు చూసిన ఒక్క ఎక్స్‌పీరియన్స్ అనుభవం నుంచొచ్చింది. దాన్నేంటి ఇప్పుడు నమ్మేసాం. నమ్మేయడం వల్ల ఆ బిలీఫ్ వల్ల ఏంటి మనం చేయలేము. మనం చేసిన ఫెయిల్యూర్ అయిపోతుంది అన్నది ఒకటి మనకి ఇంప్రింట్ పడిపోయింది. సో, అందువల్ల స్టెప్ బ్యాక్ చేయడము. సో, ఆ దృక్పథాన్ని మనం ఫస్ట్ చేంజ్ చేసుకోవాలని చెప్తున్నారనమాట. సో, వర్డ్స్ అనేవి థాట్స్. మెయిన్‌గా మన థాట్స్ ఎలా ఉంటాయో, మనం నోట్లో నుంచి వచ్చే వర్డ్స్ అలానే ఉంటాయన్నమాట. వర్డ్స్ వి స్పీక్ ఆర్ ఇండికేటివ్ ఆఫ్ అవర్ ఇన్నర్ థాట్స్. సమ్‌టైమ్స్ ద వర్డ్స్ దే యూజ్ డు నాట్ మ్యాచ్ విత్ ద ఎక్స్‌పీరియన్సెస్ దే డిస్క్రైబ్. సో, మనం యూజ్ చేసే వర్డ్స్ మనం చాలా కేర్‌ఫుల్‌గా మాట్లాడాలి అని చెప్తున్నారు. నెక్స్ట్ చూద్దాము. They are to make a so the next thing I do is to give them a pad and a pen and ask them to write on the top of a piece of a paper. సో, ఇది ఐ షుడ్ ఎక్సర్‌సైజ్ అని ఈవిడ చేపిచ్చారంట.
They are to make a list of 5 or 6 ways to finish that sentence. Some people find it difficult to begin, and some have so many things to write that it's hard for them to stop. I then ask them to read the list to me, and at a time, beginning each sentence with I should. As they reach one, I ask why. The answers that come out are interesting and revealing, such as, my mother said I should. సో, ఐ షుడ్ ఏంటి అంటే, మనకి చిన్నప్పటి నుంచి కండిషనింగ్ అనమాట ఇది. అంటే నేనిది చెయ్యాలి. ఎందుకు? ఎందుకంటే మై మదర్ టోల్డ్ మీ. మా అమ్మ చెప్పింది నేనిది చెయ్యాలి అని. సో, ఎలా మా అమ్మ చెప్పింది ఫస్ట్ ఫ్యామిలీ అంతా తిన్న తర్వాతనే ఇంట్లో ఉన్న విమెన్ తినాలి. సో, అలా చెప్పింది. సో, దానికేంటి పాపం ఆవిడ కడుపు మార్చుకొని అడిగి, అడిగి, అడిగి మీరు తినండి. తిన్నారా? ఇలా. వాళ్ళు తినకపోతే ఈవిడ తినరనమాట. అంటే ఈవిడకేదన్నా రోగం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా టాబ్లెట్ ఏసుకోవాలి. అది ఆవిడ తిన్న తర్వాతనే వేసుకోగలరు. కానీ దానివల్ల ఆవిడకి బాడీలో ప్రాబ్లమ్ అవుతుంది. ఆ టాబ్లెట్ ఆవిడ ఏసుకోవాలి. కానీ ఫుడ్ తినలేదు. ఎందుకు తినలేదంటే ఇంట్లో తినలేదు ఒకళ్ళు. ఇంక లాస్ట్ ఒకళ్ళు మిగిలిపోయారు. వాళ్ళు తినలేదు. అందుకని ఆవిడ సఫర్ అవుతుంది. తన బాడీని సఫర్ చేసుకుంటుంది. ఆవిడ గూడా సఫర్ అవుతుంది ఇంటర్నల్లీ. ఎందుకు అంటే వాళ్ళమ్మ చెప్పారు. ఏమని చెప్పారు? ఇంట్లో అంటే ఇంట్లో విమెన్ ఎప్పుడన్నా గాని ఫ్యామిలీ అంతా తిన్న తర్వాత తినాలి అని చెప్పారు. అందుకని ఆవిడ అది ఫాలో అవుతూ విచ్ ఈస్ గుడ్ థింగ్. కానీ ఎప్పుడు అంత బానే ఉన్నప్పుడు ఓకే. చెయ్యొచ్చు. కానీ ప్రతిసారి మనం చేయగలమా అంటే చేయలేము. ఇది అంతకుముందు లేడీస్ బాగా చేసేవాళ్ళు. అందరూ ఇప్పుడు గూడా మా ఎల్డర్లీ పీపుల్ నేను చూస్తాను. మా ఫ్యామిలీలో అందరూ తిన్న తర్వాతనే తింటారనమాట. సో, నేనప్పటికి చెప్తాను. ఎందుకు హెల్త్ బాలేదు కదా! తినొచ్చు కదా ఫుడ్డు అనంటే గూడా అస్సలు దే డోంట్ వాంట్ టు చేంజ్ అనమాట. వాళ్ళకంత స్ట్రాంగ్‌గా రూటెడ్ అయిపోయిందది. ఆ! లేదు లేదు తిన్న తర్వాతనే ఇంకొక మాట వాళ్ళు అసలు మాట్లాడరు గూడా మళ్ళీ. సో, అలా ఉంటది. ఎందుకు అంటే నేనిలానే ఉండాలి. అందుకని ఇలానే ఉంటాను. అంతే. ఇంకా ఎలాంటివుంటాయి మనకి? బికాజ్ ఐ హావ్ టు బి పర్ఫెక్ట్. నేను పర్ఫెక్ట్‌గా ఉండాలి అని. అంటే ఫాదర్ అయితే ఎలా అబ్బాయిలైతే ఏడవగూడదు. ఫీలింగ్స్ ఎక్కువ ఎక్స్‌ప్రెస్ చేయగూడదు. ఈవెన్ పిల్లలకి కూడా ఫాదర్ తన ఫీలింగ్స్ ఎక్స్‌ప్రెస్ చేయరు. ఎప్పుడు ఐ లవ్ యూ చెప్పరు. ఎప్పుడు హగ్ చేసుకోరు. ఇలా కొన్నుంటాయి కదా! ఒక ఫాదర్ అంటే ఒక గంభీరంగా ఉండాలి. సో, ఇవన్నీ ఎందుకు ఎవరో చెప్పారు మనకి. అలా ఉండాలా అంటే లేదు. ఎక్స్‌ప్రెస్ చెయ్యొచ్చు. యాక్చువల్‌గా దానివల్ల గూడా ఒక్కోసారి గ్యాపొచ్చేస్తది ఫాదర్‌కి గాని, పిల్లలకి గాని. ఆర్ పిల్లలు అనుకుంటారు మేబీ మా ఫాదర్ అంత లవ్ చేయట్లేదు అని. సో, వాటెవర్. సో, అలాంటి మిస్‌అండర్‌స్టాండింగ్స్ ఒస్తాయి. సో, అలా అంటే ఎందుకు ఒకళ్ళు చెప్పడం వల్ల. అబ్బాయిలంటే తండ్రి అంటే ఎస్పెషల్లీ కొంచెం గంభీరంగానే ఉండాలి. అంటే ఉండాల్సిన టైంలో ఉండాలి. బట్ ఎప్పుడన్నా గాని ఎక్స్‌ప్రెస్ చేయొచ్చు. ఆర్ ఫీలింగ్స్ కానీ దే హావ్ టు దే షుడ్ కీప్ ఎక్స్‌ప్రెసింగ్ యాక్చువల్‌గా. అలా చేయడం వల్ల పిల్లల్లో గూడా ఇంకా ఎక్కువ దే ఫీల్ మోర్ లవ్డ్. ఎస్పెషల్లీ ఇన్ టుడే సొసైటీ. సో, ఇట్స్ మోర్ ఇంపార్టెంట్ దట్ పేరెంట్స్ ఎక్స్‌ప్రెస్ దేర్ లవ్ టువర్డ్స్ దేర్ కిడ్. సో, అలా. సో, ఎవ్రీబడీ హాస్ టు డూ దట్. ఎందుకు చేస్తున్నామంటే అందరూ ఇలానే చేస్తున్నారు కదా! అందరూ ఇలాంటి లైఫే లీడ్ చేస్తున్నారు. సో, నేను గూడా ఇలాంటి లైఫే లీడ్ చేయాలి. ఇది గూడా ఎవరు చెప్పారు? సొసైటీ చెప్పింది. సో, ఇలాంటి లైఫ్ మనం లీడ్ చేయాలి. ఐ షుడ్. ఐ షుడ్ డూ థిస్ బికాజ్ సొసైటీ టోల్డ్ మీ. ఐ షుడ్ డూ థిస్ బికాజ్ మై మదర్ టోల్డ్ మీ. ఐ షుడ్ డూ థిస్ బికాజ్ మై స్పౌస్ టోల్డ్ మీ. సో, ఇలా కండిషనింగ్ ఎవ్రీవేర్. సంబడీ సెడ్ దట్ యూ హావ్ టు బి థిస్. ఇంకెలాంటివొస్తాయంటే, "నువ్వు ఇంత పొట్టిగా ఉన్నావు కదా! నువ్వు స్పోర్ట్స్‌కి క్వాలిఫై అవ్వలేవు. నువ్వు స్పోర్ట్స్ ఆడలేవు. అంటే బాస్కెట్ బాల్ అయితే నువ్వు చాలా హైట్ ఉంటేనే నువ్వు రీచ్ అవ్వగలవు. నువ్వు అసలు బాల్ బాస్కెట్‌లో ఎలా ఏస్తావు? నీ హైట్ ఇంతనే ఉంది కదా! నువ్వు చెయ్యలేవు. యూ కాంట్ డూ ఇట్." అలా. ఎక్కడి నుంచొచ్చింది అంటే, మళ్ళీ సొసైటీ ఆర్ ఫ్రెండ్స్ అలా. యాక్చువల్‌గా నేను రీసెంట్‌గా ఒక అమ్మాయిని చూసాను. ఆ అమ్మాయి చాలా పొట్టిగా ఉంది. కొంచెం లీన్‌గా, పొట్టిగా ఫిజిక్ కూడా తక్కువ ఉంది. అండ్ అసలు ఆమె కంటే చక్కగా అసలు కొంచెం భారీ పర్సనాలిటీస్ అమ్మాయిలున్నా, అసలు ఆ అమ్మాయి బాస్కెట్ బాల్ ఆడుతుంది. అసలు నేను ఆ అమ్మాయి అంటే చూస్తూ ఉండిపోయాననమాట. ఆ అమ్మాయిని ఐ కాంట్ టేక్ మై ఐస్ ఆఫ్ హర్. అంత బాగా బాస్కెట్ బాల్ అంటే ఒక పొట్టిగా ఉండే దాంతో సంబంధం లేదు. ఒక ఫిజిక్‌తో సంబంధం లేదు. జస్ట్ ఇట్స్ ఎ స్కిల్.
ఆమెకొక ప్యాషన్ బాస్కెట్ బాల్ అంటే. అది ఐ కుడ్ సీ ఇన్ హర్. దట్ గర్ల్ వాస్ లైక్ సో ఇన్‌స్పైరింగ్ ఫర్ మీ. తనొక జస్ట్ టీనేజర్ అన్నమాట. బట్ షీ ఈస్ లైక్ సో ఇన్‌స్పైరింగ్. నాకే చాలా ఇన్‌స్పిరేషన్‌గా అనిపించింది ఆ అమ్మాయిని చూస్తే. సో, అలాంటి ఫిజిక్‌తో గూడా బాల్ చక్కగా ఏస్తుంది బాస్కెట్ బాల్‌లో. అంటే మీకు జస్ట్ టెక్నిక్ తెలియాలి. ఆ బాల్ ఎలా వెయ్యాలి? ఏ టైమ్‌లో వెయ్యాలి? సో, అలా తన ఫ్రెండ్‌ని కూడా అలా కోఆర్డినేషన్‌లో పెట్టుకుంది. సో, తను ఒకవేళ బాస్కెట్ బాల్ వేయడం మిస్ అవుతే వాళ్ళ ఫ్రెండ్ అక్కడే నించుంటుందనమాట. కింద బాస్కెట్ బాల్ పక్కనే ఉంటది. మిస్ అయితే వెంటనే బాల్ పట్టుకొని ఆ అమ్మాయి ఏసేస్తుంది. సో, అలా ఇట్స్ జస్ట్ అబౌట్ ద టెక్నిక్ ఆర్ ద స్కిల్. మనకు ఆ స్కిల్ ఉంటే చాలా. అది మనం నమ్మాలి. మన పైన మనకి నమ్మకం ఉంటే సరిపోతది. అదే గనక ఇప్పుడు ఆ అమ్మాయిని ఒక 10 మందొచ్చి "నువ్వు ఇంత షార్ట్ ఉన్నావు కదా! ఎలా చేస్తావు? చేయలేవు, చేయలేవు" అని చెప్తే అది పాపం ఆమెని మళ్ళీ కండిషనింగ్ చేసి ఆమె స్కిల్‌ని ఏదైతే నమ్మకం, ప్యాషన్ ఉందో దాన్ని మనం చంపేస్తామనమాట యాక్చువల్‌గా. అలా కాకుండా అసలు అందుకనే పిల్లలు ఎలా గ్రో అవుతున్నారో వాళ్ళని అలా గ్రో అవ్వనిస్తే సరిపోతది. ఇది నువ్వు చెయ్యలేవు, నీకిది లేదు కదా! అని చెప్పడం డిగ్రీస్ తగ్గించుకోవాలి, బంద్ చేయాలి యాక్చువల్‌గా. సో, ఇలా "నువ్వు చాలా పొడుగ్గా ఉన్నావు. సో, సర్టెన్ జాబ్స్ నువ్వు చేయలేవు. నువ్వు లేజీ కదా! ఇదెలా చేస్తావు? నువ్వు చాలా లావున్నావు కదా! నీకొస్తుందా మోడలింగ్ జాబు?" ఇలా. "నువ్వు చాలా సన్నగా ఉన్నావు. సో, ఇలా నువ్వు అగ్లీ అంటే బాలేవు." ఇలా అంటే రకరకాలుగా కండిషనింగ్స్ ఆర్ బిలీఫ్స్ ఎక్కడి నుంచో ఎక్స్‌టర్నల్లీ మీకొచ్చిన ఇన్‌పుట్స్ అన్నమాట ఇవన్నీ. కానీ అది మనమా అంటే కాదు. అది మనం కాదు. You see, I believe that should is one of the most damaging words in our language. సో, షుడ్ అనేది ఏంటంటే, ఇట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ డామేజింగ్ వర్డ్ అనమాట. మనకున్న దీంట్లో. ఆ షుడ్ అనేది తీసేసేయాలి. మనం ఒకళ్ళకి ఉచితంగా సలహాలు ఇవ్వడము, "నువ్వు చాలా హ్మ్, ఫ్యాట్‌గా ఉన్నావు కదా! నువ్వు ఎక్కువ సేపు నడవలేవులే. ఇట్స్ ఓకే. ఇంట్లోనే ఉండు. మాతో పాటు ఏం నడుస్తావు." సో, ఇలా. వాళ్ళేదో చేసేది వాళ్ళని చేయనిస్తే సరిపోతది. ఆ డెసిషన్ వాళ్ళకి వాళ్ళుగా రావాలి. మనం చెప్పడం కాదు. ఇన్‌ఫాక్ట్ షుడ్ ఈస్ ఎ రాంగ్. షుడ్ అని మనం ఎవరితోనో చెప్తున్నామంటేనే అది రాంగ్ అన్నమాట. ఎయిదర్ వి ఆర్ రాంగ్ ఆర్ వి వర్ రాంగ్ ఆర్ వి ఆర్ గోయింగ్ టు బి రాంగ్. ఐ డోంట్ థింక్ వి నీడ్ మోర్ రాంగ్స్ ఇన్ అవర్ లైఫ్. వి నీడ్ టు హావ్ మోర్ ఫ్రీడమ్ ఆఫ్ చాయిస్. సో, ఆ ఫ్రీడమ్ ఆఫ్ చాయిస్ అనేది మన దగ్గర నుంచి రావాలి. అవతల వాళ్ళు చెప్పడం వల్ల మనం చేయడం కాదు. ఆ చాయిస్ అనేది మనం డిసైడ్ చేసుకోవాలి. ఇది మనం చెయ్యాలా? లేదా? అని ఆ డెసిషన్ మన లోపల నుంచి రావాలి. I would like to take the word should and remove it from the vocabulary forever. I would replace it with the word could. Could gives us choice and we are never wrong. సో, కుడ్ అనేదేంటంటే ఆహ్, ఇఫ్ ఐ కుడ్ డూ. నేనిది చేస్తే ఏం చేయగలను అని మనం ఒక థాట్ ఒస్తుంది అట్‌లీస్ట్ మనం ఏం చేయగలము అన్నది. సో, మనం అసలు ఆ షుడ్ అనేది మనం రీప్లేస్ చేసేసి కుడ్‌తో రీప్లేస్ చేయాలి అని అంటున్నారు. Could gives us choice and we are never wrong. I then ask them to read the list one item at a time, except this time to begin each sentence by saying, if I really wanted to, I could dash. So this puts a whole new light on the subject. As they do this, I ask them gently, why haven't you? Now we hear different answers. I don't want, I'm afraid, I don't know how, because I'm not good enough, and so on. సో, ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇప్పుడేవైతే మనం కొన్ని ఐడెంటిఫై చేసామో, ఐ షుడ్ డూ దిస్ బికాజ్ మై మదర్ టోల్డ్ మీ. ఐ షుడ్ డూ దిస్ బికాజ్ మై స్పౌస్ టోల్డ్ మీ. అంటే నా హస్బెండో, వైఫో చెప్పడం వల్ల నేనిది చేస్తున్నాను. లేకపోతే మా పేరెంట్స్ చెప్పడం వల్ల నేనిది చేస్తున్నాను. దాని నుంచి ఇది ఒకవేళ నేను చెయ్యాలి అనుకుంటే మనం ఎలా ఆలోచిస్తాము? అది అలా ఆలోచించమని అంటున్నారనమాట. సో, అలా ఆలోచించినప్పుడు వీల్ హావ్ ఎ చాయిస్. అని చెప్తున్నారు. అప్పుడు మన ఓన్‌గా మనం డెసిషన్ తీసుకుంటాం. మనం అలా ఆలోచిస్తే. సో, అప్పుడు ఎలాంటి ఆన్సర్స్ ఒస్తాయి అనంటే ఆహ్, ఆహ్, ఐ డోంట్ వాంట్ టు. అసలు నాకే చేయాలని లేదు. ఎందుకు చేయలేదు అనంటే, ఎందుకంటే నేను ఐయామ్ అఫ్రైడ్ టు డూ ఇట్. అంటే ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఒకళ్ళకొక హాబీ నేర్చుకోవాలి. ఒకళ్ళు స్విమ్మింగ్ నేర్చుకోవాలనుకున్నారు. చేయలేకపోయారు. ఎందుకు అనంటే చిన్నప్పుడు వాటర్‌లో స్విమ్ చేయడం కష్టము. నువ్వు మునిగిపోతావు. ఇలా తర్వాత పెద్దగయ్యాక ఇంకిప్పుడు ఈ ఏజ్‌లో నువ్వేం జేస్తావు అని ఎవరైనా అన్నారు. సో, అలా
సో, అలా చేయకపోవడం కంటే గూడా ఒకవేళ నీకు చాయిస్ ఉంటే నువ్వెలా చేస్తావు? అప్పుడెలాంటి ఆన్సర్స్ ఒస్తాయంట అంటే, నాకు భయము. ఇప్పుడు వాటర్ అంటే నాకు భయం. అంటే ఇప్పుడు వేరే వాళ్ళేదో అన్నారని మీరు మర్చిపోండి. మీరే చేయాలనుకున్నారు, కానీ మీరు చెయ్యలేదు. ఎందుకు చేయలేదో నాకు ఆన్సర్ ఇవ్వండి అని మనం అని ప్రశ్న వేసుకున్నప్పుడు మనకెలాంటి ఆన్సర్స్ ఒస్తాయి? లేదు యాక్చువల్‌గా నాకదంటే భయము. నేను అందుకనే చేయలేదు. ఎందుకు బెటర్ జాబ్‌కి వెళ్ళలేదు? ఎందుకసలు జాబ్ చేయట్లేదు అనంటే, ఏమో నాకు నా పైననే నమ్మకం లేదు. ఇప్పుడు ఇలాంటి ఆన్సర్స్ మన లోపల నుంచి ఒస్తాయి మనం వేసుకుంటే. We often find they have been berating themselves for years for something they have never wanted to do in the first place. ఓకే. సో, ఇక్కడ ద హోల్ థింగ్ ఈస్ ఇన్ దిస్ అనమాట. ఏంటంటే, చాలా ఇయర్స్ నుంచి మనల్ని మనము సెల్ఫ్ క్రిటిసైజ్ చేసుకుంటున్నాము. ఎలా అంటే, ఎవరో చేయడం కాదు. మనల్ని మనము నమ్మేసాము. సొసైటీ ఏది అయితే కండిషన్ చేసిందో, సొసైటీ నుంచి ఎట్లాంటి ఎక్స్‌పీరియన్సెస్ అయితే మనకొచ్చాయో, అవన్నీ మనం తీసుకొని, మనల్ని మనం కండిషనింగ్ చేసేసుకొని, మనం ఎలా సెల్ఫ్ క్రిటిసైజింగ్, సెల్ఫ్ సాబటైజింగ్ అనమాట. ఫస్ట్ ప్లేస్. కానీ ఆహ్, ఏంటంటే మనం అలా చేసుకుంటున్నామని మనకు కూడా తెలీదు ఇప్పటి వరకు. చాలా మందికి దే డోంట్ ఈవెన్ రియలైజ్ అలా మనం ఎవరో చేయట్లేదు. మనల్ని మనమే అనుకుంటూ ఉన్నాము. సెల్ఫ్ ఫీడ్ చేసుకుంటూ ఉన్నాం థాట్స్. ఇది నేను అమ్మాయిని కదా! నేనిది చేయలేను. పోనీ నేనిది అబ్బాయిని కదా! నేనిలా ఓపెన్‌గా నేను నా ఫీలింగ్స్ ఎక్స్‌ప్రెస్ చేయలేను. నేను అమ్మాయిని కదా! గట్టిగా నవ్వలేను. సో, ఇలా రకరకాలుగా మనల్ని మనమే ఆహ్, సెల్ఫ్ సాబటైజ్ చేసుకుంటూ, సెల్ఫ్ క్రిటిసైజ్ చేసుకుంటూ, ఏదైతే మనము వద్దనుకుంటున్నామో, మనం అదే చేస్తున్నాము యాక్చువల్‌గా. Or they have been criticizing themselves for not doing something when it was never their idea to begin with. Often it was just something that someone else said they should do. When they can see that, they can just drop it from the should list. What a relief that is. Look at all the people who try to force themselves for years into a career they don't even like only because their parents said they should become a dentist or a teacher. How often have we felt inferior because we were told we should be smarter or richer or more creative like some relative? వాట్ ఈస్ దేర్ ఆన్ యువర్ షుడ్ లిస్ట్ దట్ కుడ్ బి డ్రాప్డ్ విత్ ఎ సెన్స్ ఆఫ్ రిలీఫ్. సో, ఏంటంటే ఇప్పుడు ఏదైతే మన షుడ్ లిస్ట్‌లో ఉందో, షుడ్ లిస్ట్ అంటే మనకి అవతల వాళ్ళు చెప్పారు. లేదు నువ్వు డాక్టరే అవ్వాలి, లేదు నువ్వు ఇంజినీరే అవ్వాలి, లేదు నువ్వు ఇలాంటి లైఫే లీడ్ చేయాలి. అదంతా డ్రాప్ చేసేయండి. మొత్తము షుడ్ లిస్ట్‌లో ఏవేవి ఉన్నాయో అసలు సొసైటీ నుంచి వచ్చిన కండిషనింగ్ మొత్తం డ్రాప్ చేసేసేయండి అని అంటున్నారనమాట. సో, అలా మనం డ్రాప్ చేసేస్తే, అలా అసలు మీకు కండిషన్సే లేవు చూడండి. అలా డ్రాప్ చేసేస్తే ఎంత రిలీఫ్‌గా ఉంటది కదా! లేదు ఇలానే బిహేవ్ చేయాలి, ఇలానే ఉండాలి, లేకపోతే ఇలాంటి జాబే చేయాలి. అసలు ఇవన్నీ డ్రాప్ చేసేస్తే నిజంగా చాలా రిలీఫ్ ఉంటుంది రైట్? ఇప్పుడు చాలా మంది నచ్చని జాబ్స్ చేస్తుంటారు. జస్ట్ బికాజ్ మేబీ టు ప్రొవైడ్ ఫర్ ది ఫ్యామిలీ. జస్ట్ ఫర్ ఎ 1 మినిట్ జస్ట్ థింక్ దట్ ఇలాంటివి అసలు ఏవి లేవు అనుకుంటేనే మనకి చాలా రిలీఫొస్తుంది. By the time we have gone through this short list, they are beginning to look at their life in a new and a different way. సో, అంటే ఈ లిస్ట్ ఒకసారి మనం డ్రాప్ చేశాక అస్సలు మనం ఏం చేయాలనుకుంటున్నాము అని మనము ఫోకస్ ఎప్పుడైతే చేస్తామో, అప్పుడు మనలో జాయ్ పెరుగుతుందనమాట. మన లైఫ్‌ని మనం ఒక డిఫరెంట్ వేలో ఏదైతే అప్పటి వరకు ఒక నిరుత్సాహం ఉందో అదంతా పోతుంది. మనకు తెలియని ఒక ఆనందము, ఒక జాయ్‌లో ఉంటాం మనము. సో, లైఫ్‌ని గూడా మనం ఒక డిఫరెంట్ యాస్పెక్ట్‌లో చూస్తాము. ఈ షుడ్ లిస్ట్ మొత్తం డ్రాప్ చేసేస్తే. మనలో తెలియని ఎనర్జీ వస్తుంది. సో, మనం ఏదైతే యాక్చువల్‌గా మనం ఏదైతే చేయాలనుకున్నామో మనకింక డౌట్స్ లేవు కదా! అది మనకి చేసే కెపాసిటీ పెరుగుతుంది మనకి. సో, ఇప్పుడు మనీ సంపాదించాలంటే కండిషనింగ్ ఒకటి ఏంటంటే, ఈ జాబ్ చేస్తేనే మనీ సంపాదించగలం అనేది ఇట్స్ ఎ కండిషనింగ్. మనీకి, జాబ్‌కి రిలేషన్ లేదు యాక్చువల్‌గా. సో, మనీ మనం ఏదనుకుంటే అది అయినప్పుడు మనీ అదేదో ఒక రూపంలో వస్తుంది యాక్చువల్‌గా. అదేంటంటే జస్ట్ రీజనింగ్ అనమాట. ఈ జాబ్ నేను 9-5 జాబ్ చేస్తే నాకొక మేబీ ఒక 50,000 రూపీస్ ఆర్ 1,00,000, 3,00,000 రూపీసో ఇంతొస్తాయి అని మనం కండిషనింగ్. సో, అది గూడా మన థాటే క్రియేట్ చేస్తుంది. మనం జాబ్ చేయడం వల్ల రావడం అని కాదు. సో, అంటే మీరు డీప్ డౌన్ మనం ఆలోచిస్తే అసలు దేనికి దీని వల్ల ఇది అవుతుంది అన్నదేం లేదు. ఎందుకంటే అది థాట్ నుంచి ఒక ఆలోచన నుంచి వచ్చింది కదా! అంతే.
థింకింగ్ నుంచొచ్చింది. మనీ గూడా సో, మనీకి, జాబ్‌కి రిలేషన్ లేదు. The problem has now begun to shift. I have started the process of releasing the feeling of being wrong because they are not fitting someone else's standards. సో, మనం ఈ ప్రాసెస్ ఎప్పుడైతే స్టార్ట్ చేస్తామో, ఆ షుడ్ లిస్ట్ ఫస్ట్ ఐడెంటిఫై చేసి, దాన్ని మనము పక్కన పెట్టేసి, ఫస్ట్ మనం ఐడెంటిఫై చేయగలగాలి ఏంటి అన్నది. అది ఐడెంటిఫై చేశాక, సో, ఇప్పుడు నేను ఈ జాబ్ దేనివల్ల చేస్తున్నాను? ఒక కండిషనింగ్, ఇంజినీరింగ్ ఈ జాబ్ చేస్తేనే నాకు ఈ సాలరీ వస్తుంది. ఆర్ అలా వాటెవర్. లేకపోతే నేను షార్ట్‌గా ఉన్నాను. కాబట్టి నేను పర్టిక్యులర్ జాబ్స్ చేయలేను. ఆర్ ఏదన్నా గాని కండిషనింగ్. లేకపోతే నేను విమెన్‌ని కదా! నేను ఈ పర్టిక్యులర్ థింగ్స్ చేయలేను. అసలు ఇవన్నీ మీకు ఔటర్ నుంచి మీకు అంటే మనకి ఇన్‌పుట్ వచ్చింది. సో, అదంతా మనం ఆ లిస్ట్ అంతా డ్రాప్ చేసేయాలి ఫస్ట్. సో, ఇవన్నీ గూడా అవతల వాళ్ళ స్టాండర్డ్స్. మన స్టాండర్డ్స్ కాదు. మనం అనుకున్న స్టాండర్డ్స్ కాదు. మన లైఫ్ ఇప్పటి వరకు మనము ఒకళ్ళు సెట్ చేసిన స్టాండర్డ్స్‌తో మనం లివ్ చేస్తున్నాము. ఆ స్టాండర్డ్స్ మనం సెట్ చేసుకోలేదు. అవతల వాళ్ళు మనకి సెట్ చేసిన స్టాండర్డ్స్ అన్నమాట. సో, అప్పుడేంటంటే ఆహ్, మనకి చాలా రిలీఫొస్తుంది. I have started the process of releasing the feeling of being wrong because they are not fitting someone else standards. సో, మనం ఎప్పుడు వేరే వాళ్ళ స్టాండర్డ్స్‌కి మనం లీడ్ చేయాలి లైఫ్ అంటే, మనం లీడ్ చేయలేము. వాళ్ళ స్టాండర్డ్స్‌కి మనం ఎప్పుడు వి కాంట్ బి గుడ్ ఎనఫ్ అన్నమాట. టు ద ఔటర్ పీపుల్ స్టాండర్డ్స్. దానివల్ల ఏంటి వి స్టార్ట్ ఫీలింగ్ ఇన్ఫీరియర్. ఒక న్యూనతా భావం వస్తుంది. దానివల్ల మన లోపలే డిస్సాటిస్ఫాక్షన్, సాడ్‌నెస్, అనవసరమైన పెస్సిమిస్టిక్ ఫీలింగ్స్ ఇవన్నీ వస్తాయి. సో, అసలు అవతల వాళ్ళ స్టాండర్డ్స్‌కి మనం రీచ్ అవ్వాలి అనుకోవడమే మనం డ్రాప్ చేసేయాలి. నెక్స్ట్ ఐ బిగిన్ టు ఎక్స్‌ప్లెయిన్ టు దెమ్ మై ఫిలాసఫీ ఆఫ్ లైఫ్ యాస్ ఐ డిడ్ ఇన్ చాప్టర్ 1. ఐ బిలీవ్ లైఫ్ ఈస్ రియల్లీ వెరీ సింపుల్. సో, లైఫ్ అనేది చాలా సింపుల్. ఎలా సింపుల్ అంటే ఒక్కటే ఒకటి. వాట్ వి గివ్ ఔట్ ఈస్ వాట్ వి గెట్. అంటే మనము బయటికి ఏది ఇస్తామో మనకి అదే వస్తుంది లైఫ్‌లో. అంతే కదా! అంటే ఇది నథింగ్ బట్ కర్మ సిద్ధాంతం వాటెవర్ కర్మ. వాట్ గోస్ అరౌండ్ కమ్స్ అరౌండ్. సో, వాట్ వి గివ్ ఈస్ వాట్ వి గెట్. వాట్ వి సో ఈస్ దట్ రీప్స్ ఔట్. అంటే మనం ఏ విత్తనం నాటుతామో ఆ చెట్టే వస్తుంది. ఇప్పుడు అదే ఒక యాపిల్ చెట్టు విత్తనం నాటితే యాపిల్సే వస్తాయి కదా! బనానాస్ రావు. సో, అలానే మనం ఏ థాట్ ఏస్తామో, ఆ థాట్‌కి సంబంధించిన రిజల్ట్స్, ఎక్స్‌పీరియన్సెస్, సిట్యుయేషన్స్, పీపుల్ అవే వస్తాయి. వేరేవెలా వస్తాయి? సో, అలానే ఆహ్, ఏదిస్తే అదే వస్తుంది. అంత సింపుల్. ఇగ అవతల వాళ్ళ స్టాండర్డ్స్, కండిషనింగ్ ఇంక అన్నీ మర్చిపోండి. వాట్ వి గివ్ ఈస్ వాట్ వి గెట్. ఏది ఇస్తే అదే వస్తుంది. అంత సింపుల్. The universe totally supports every thought we choose to think and to believe. సో, యూనివర్స్ టోటల్లీ సపోర్ట్ చేస్తుంది. నేను ఈ పర్టిక్యులర్ జాబ్ చేస్తేనే నాకు జీతం వస్తుంది అని బిలీవ్ చేస్తే దాన్ని టోటల్లీ సపోర్ట్ చేస్తుంది 100%. లేదు నాకు ఎవ్రీ మంత్ ఒక ఒక రూ. 1,00,000 నాకొచ్చేస్తున్నాయి అని జస్ట్ బిలీవ్ కానీ మనం బిలీవ్ చేయలేము అలా. ఎందుకంటే మనకి బిలీవ్ చేయడానికి మనకి ఎప్పుడైనా గాని ఒక రీజనింగ్ కావాలి. సో, ఆ రీజన్స్ కూడా మనము బిల్డ్ చేసుకోవచ్చు. పాజిటివ్‌గా బిల్డ్ చేసుకోవచ్చు. ఎతుక్కొని వాట్ వే వి కెన్ ఎర్న్ మనీ ఈజీలీ. సో, ఎర్నింగ్ మనీ ఈస్ నాట్ హార్డ్ యాక్చువల్‌గా. ఇది మన బిలీఫ్ అయినప్పుడు మనం ఈజీగా రీజన్స్ పెట్టుకోవచ్చు కదా! ఒకవేళ ఉట్టిగా అనుకోవడానికి మనకు కష్టమైతే మనకి నిజంగా ఎలా వస్తాయి? అరే! మనకి జాబ్ లేని డబ్బులెలా వస్తాయి? మనకెవరు అప్పు ఇచ్చేవాళ్ళు అంటే అప్పు తీర్చిన వాళ్ళు గూడా ఎవరు లేరు కదా! ఎలా వస్తాయి? నా ఫోర్ ఫాదర్స్ ఇప్పుడు నాకెవరు ఇచ్చేవాళ్ళు లేరు. ఎలా వస్తాయి? అంటే అక్కడ రీజనింగ్ మనమే ఇచ్చుకుంటున్నాం రావు అని. అది వస్తది అన్న రీజనింగ్ ఇచ్చుకోవాలి. సో, అప్పుడేంటి యూనివర్స్ కంప్లీట్‌గా దాన్ని సపోర్ట్ చేస్తదనమాట. మనకి వస్తుంది ఇలా అని అనుకుంటే డెఫినెట్‌గా అది మన లైఫ్‌లోకొస్తుంది. సో, అంత సింపుల్. అంటే చేయాల్సిందంతా ఒక థాట్ దగ్గరే ఉంది బేసికల్లీ. సో, ద గుడ్ థింగ్ ఏంటంటే ద పాయింట్ ఆఫ్ పవర్ ఈస్ ఆల్‌వేస్ నౌ. ఆహ్, సో, అందుకని పవర్, ద పాయింట్ నౌ, ప్రెజెంట్. ప్రెజెంట్ మూమెంట్. అండ్ ప్రెజెంట్ అంటే బహుమతి. ఈ క్షణంలో ఆ బహుమతనేది మనకు ప్రతి క్షణం బహుమతే కదా! మనం ఎప్పుడు ప్రతిసారి ఊపిరి తీసుకొని, వదిలి, తీసుకున్నప్పుడు మనము ప్రతిసారి ఏంటంటే చనిపోవడము, జీవించడం. ప్రతి నిమిషము జరుగుతుంది. ప్రతి క్షణం జరుగుతున్నది యాక్చువల్‌గా. సో, అంటే నవ్ అనేది అంటే
ప్రెజెంట్ మూమెంట్‌కి అంత పవరుంది. Our beliefs are recreated as experiences as we grow up, but it is just a thought pattern. So change can begin in the moment. సో, మన బిలీఫ్సే రీక్రియేట్ అవుతాయన్నమాట. ఎలా రీక్రియేట్ అవుతాయి? మన ఎక్స్‌పీరియన్సెస్ వస్తాయి దానివల్ల. సో, మనం అంతకుముందు అనుకున్నట్టు గూడా ఏదైతే మనం నమ్ముతామో దానికి తగ్గ ఎక్స్‌పీరియన్సే మన లైఫ్‌లోకొస్తాయి. మనం గ్రో అయ్యే కొద్దీ అలాంటి రకరకాల ఎక్స్‌పీరియన్సెస్ మనము పొందుతూ ఉంటాము. కానీ ఇదంతా ఏంటి? ఒక థాట్. ఒక థాట్ ప్యాటర్న్ యాక్చువల్‌గా. థాట్ ప్యాటర్న్. ఫైనాన్షియల్లీ ఒక థాట్ ప్యాటర్న్ ఉంది మనకి. హెల్త్ వైస్ ఒక థాట్ ప్యాటర్న్ ఉంది. ఏంటి? ముసలి వాళ్ళమైతే ఖచ్చితంగా ఈ రోగాలు రావాలి. నా ఫ్యామిలీలో ఈ రోగాలున్నాయి. నాకు గూడా ఖచ్చితంగా వస్తది. ఇలా థాట్ ప్యాటర్న్. హెల్త్ వైస్. ఫైనాన్షియల్లీ మొత్తం నా అంటే ఫోర్ ఫాదర్స్ నుంచి నా బిజినెస్ అస్సలు వాళ్ళ బిజినెస్ అసలు సక్సెస్ అవ్వలేదు. వాళ్ళకి ఫెయిల్యూర్సే ఉన్నాయి. నేను గూడా ఫెయిల్యూరే అవుతాను. ఇదొక థాట్ ప్యాటర్న్ ఫైనాన్షియల్లీ. సో, అలానే రిలేషన్‌షిప్ వైస్ అంటే ఎక్కువ అడ్జస్ట్ అవ్వాలి. లేకపోతే ఎంత చేసినా ఇలానే. సో, ఇలా ఒక థాట్ ప్యాటర్న్. అలా రిలేషన్‌షిప్ వైస్ లేదా పిల్లలు అసలు మాట వినరు. అది మనం థాట్ ప్యాటర్న్ ఇంకా స్ట్రాంగ్ చేసుకుంటూ ఉన్నాం పదే పదే అనుకోవడం వల్ల. సో, ఇవన్నీ ఏంటి ఒక థాట్స్ అంతే. సో, చేంజ్ కెన్ బిగిన్ ఇన్ ద మూమెంట్. సో, ప్రాబ్లమ్ అనేది ఎక్కడుంది? ఇప్పుడు బయట ఉందా అంటే లేదు. ప్రాబ్లమ్ అనేది ఎక్కడుంది? థాట్‌లో ఉంది. సో, ఆ థాట్‌ని మనము ఈ క్షణం నుంచే మనం మార్చుకోవచ్చు. చేంజ్ చేసుకోవచ్చు. ఈ మూవ్‌మెంట్ నుంచే చేంజ్ చేసుకోవచ్చు. లవింగ్ ద సెల్ఫ్. I continue to explain that no matter what their problem seems to be, there is only one thing I ever work on with anyone, and this is loving the self. Love is the miracle cure. Loving ourselves works miracles in our lives. I'm not talking about vanity or arrogance or being stuck up for not that is not love. It is only fear. I'm talking about having a great respect for ourselves and gratitude for the miracles of our bodies and our minds. Love to me is an appreciation to such a degree that it fills my heart to bursting and overflows. Love can go in any directions. I can feel love for all these reasons. సో, లవ్ అనేది ఏంటి? ఒకళ్ళతో ప్రేమలో పడ్డాము అంటాం కదా! అది లవ్వా? నో. అది లవ్ కాదు. సో, పోనీ మనకి ఒకళ్ళ పైన ఉన్న లవ్వు మెయిన్‌గా మనకి మన ఫ్యామిలీ పైన ఉన్నది ఎక్కువ మోహం ఉంటది. బికాజ్ వి ఆర్ మోర్ అటాచ్డ్ టు దెమ్ అన్నమాట. ఎక్కడైతే అటాచ్‌మెంట్ ఉంటదో అది ఎక్కువ మోహానికి దారితీస్తది. అంటే వాళ్ళు లేకపోతే మనం బతకలేమనో ఇలా. సో, అదేంటి అంటే మోహం. మోహంలో మనం కరెక్ట్ డెసిషన్స్ తీసుకోలేము. పార్షియల్ డెసిషన్స్ తీసుకుంటాము. దానివల్ల ఎవరైతే మనం లవ్ చేస్తున్నాం అనుకుంటామో వాళ్ళు తప్పు పని చేసినా మనం సపోర్ట్ చేస్తాము. అది మోహము. ఆహ్, సో, ఎక్కువగా మనకి మన ఫ్యామిలీ పైన ఉండేదేంటంటే మోహం ఉంటుంది. యాక్చువల్‌గా లవ్ అనేది ఉంటే దట్ విల్ బి లైక్ అన్‌కండిషనల్. లవ్ అంటేనే అన్‌కండిషనల్. దానికి లవ్‌కి ఇంకొక డెఫినిషన్ లేదు. ఆ లవ్ అనేది యూనివర్సల్‌గా ఉంటది. అప్పుడే మనం హోల్ ఫీల్ అవుతాం. అదర్‌వైజ్ విల్ ఫీల్ బిట్స్ అండ్ పీసెస్‌లో ఎందుకుంటాము? ఎప్పుడు ఎంప్టీనెస్ ఎందుకుంటది అంటే, ఎందుకంటే ఆ లవ్ అనేది ఒక ఇద్దరు పర్సన్స్ పైననే పెట్టడం వల్ల. సో, అదే ఆ ఇద్దరు పర్సన్స్ లేనప్పుడు మనకి ఎంప్టీ అనిపిస్తది. అందుకనే వాళ్ళతో ఎప్పుడన్నా మనకి ఒక చిన్న గొడవైనా ఒక రకంగా బాధగా అనిపిస్తుంది. అలా మూడీగా ఉంటాము. ఎందుకు అనంటే బికాజ్ వి ఆర్ థింకింగ్ దట్ ఈస్ లవ్. ఇట్స్ నాట్ లవ్. అది యాక్చువల్‌గా మోహం అన్నమాట. అదే గనక మన లవ్‌ని మొత్తం యూనివర్స్ పైన పెడితే మనకెంత వి ఫీల్ మోర్ కంప్లీట్ అండ్ హోల్ అన్నమాట. విల్ నెవర్ ఫీల్ లైక్ ఒక లోన్‌లీనెస్ ఆర్ అలోన్ గాని యూ నెవర్ ఫీల్ ఇట్. మన లవ్ అంత స్ప్రెడ్ చేసుకుంటే, మొత్తం యూనివర్స్‌గా స్ప్రెడ్ చేసుకుంటే, యూనివర్స్ అంతా నా వాళ్ళే. యూనివర్స్ అంతా మనకి సపోర్ట్ చేయడానికే ఉంది. యూనివర్స్‌లో ఉన్న జంతువులు గాని, వాటెవర్ ఇట్ ఈస్ నేచర్ గాని, సో, ఆవిడ థాట్ ప్రాసెస్ చూడండి. ద వెరీ ప్రాసెస్ ఆఫ్ లైఫ్ ఇట్‌సెల్ఫ్. అసలు మనకి ఈ జీవితం రావడమే ఒక మిరాకిల్. అసలు మనం అలైవ్ ఉంటున్నాము. ఆహ్, అంటే మనకి ఇప్పుడు శ్వాస గూడా మనం ఏమి ఎఫర్ట్ చేయాల్సిన అవసరం లేదు కదా! దానంతట అదే జరుగుతుంది. బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ హార్ట్‌కి వెళ్తుంది. మళ్ళీ దాని నుంచి ఇంప్యూర్ బ్లడ్ మళ్ళీ ప్యూరిఫై అవుతుంది. ఇదంతా గూడా ఒక మిరాకిల్ కదా! మన బాడీనే ఒక మిరాకిల్. సో, అలా ద ప్రాసెస్ ఆఫ్ మైండ్. సో, మైండ్‌లో ఎన్ని ఫంక్షన్స్ అయితాయి. మన బ్రెయిన్‌లో ఎన్ని ఫంక్షన్స్ ఉన్నాయి. సో, అలా.
ఈవెన్ యానిమల్స్ ఆర్ బర్డ్స్, ఫిష్ మీరంతా కేర్‌ఫుల్‌గా అబ్జర్వ్ చేయండి నేచర్‌లో. అసలు ఇవన్నీ గూడా అవి ఎంత చక్కగా వాటి లైఫ్ లీడ్ చేస్తున్నాయి. సో, ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని యానిమల్స్‌కి వాటికి ముందే తెలిసిపోతుంది వాళ్ళు చనిపోతున్నారు అనంటే, అవి వెళ్ళి అంటే వాటిలివి ఏమంటారు తవ్వుకుంటాయన్నమాట. మట్టిలో తవ్వుకొని లోపలికెళ్ళి కూర్చుంటాయి. కూర్చొని ఆ టైమ్ వచ్చినప్పుడు దే విల్ జస్ట్ రిలీజ్ ద లాస్ట్ బ్రెత్. సో, అలా వాళ్ళకి ముందే తెలుస్తుంది వాళ్ళు చనిపోతున్నారు అని చెప్పి. సో, వాళ్ళకి ఎలా తెలుస్తుంది? అలా అంటే అంత తెలివి ఎక్కడి నుంచొచ్చింది? ఆ క్రియేషన్ ఎలా వచ్చింది? సో, అలా మనం చూసుకుంటే నేచర్‌లో ఈవెన్ చాలా యానిమల్స్ గూడా ఎక్స్‌ట్రా సెన్స్ ఉంటుంది కదా! ఏదో నేచర్‌లో కెలామిటీస్ అయితే దే విల్ జస్ట్ కెన్ సెన్స్ ఇట్ బిఫోర్ అండ్ దే విల్ జస్ట్ మూవ్ అవే ఫ్రమ్ దట్ ప్లేస్. సో, అలా అదంతా అసలు ఇదంతా మిరాకిల్ అని మీకు అనిపించట్లేదా? నేచర్ ద వే ఇట్ ఈస్ ఫంక్షనింగ్. సో, ఇలా మీరు ఆలోచించండి. ఇంకా మనం ఏమి యాడ్ చేయగలము? ఆహ్, అసలు మన ఎర్త్ ఆ పొజిషన్‌లో అలానే రివాల్వ్ అవుతూ సన్ చుట్టూ, మళ్ళీ దాని చుట్టూనే అది రొటేట్ అవుతూ ఎందుకు ఉంది? సో, ఇదంతా గూడా ఇట్స్ జస్ట్ ఔట్ ఆఫ్ లవ్. అంటే ఔట్ ఆఫ్ లవ్ అంటే ఆర్ వాటెవర్ ద యూనివర్స్ ఆర్ భగవంతుడు హి ఈస్ ఎ మిరాకిల్ కదా! సో, ఆయన అంతా అంత ఆయన ప్రేమతోనే ఇదంతా సాధ్యము. అదే ఆయనకి మోహం ఉంటే ఇది సాధ్యం కాదు. ఇప్పుడంటే భగవంతుడిని మనము ఎవరో తిట్టాము అని ఆయన మూడీగా అయ్యి కాసేపు ఆహ్, నేచర్‌ని టేక్ కేర్ చేయడం మానేస్తే ఏమవుతుంది? సో, అంటే ఆ లవ్‌కి మనం వెళ్ళాలి. యూనివర్సల్‌గా ఆ లవ్ ఇవ్వాలి. సో, ఇలా మనం ఆలోచిస్తే ఇంకా చాలా మనం ఇంకా లిస్ట్‌కి మనం యాడ్ చేయాలి. మన థింకింగ్ అనేది ఎప్పుడు ఇలా ఉండాలి తప్పించి నాట్ ఎక్స్టర్నల్లీ ఎవరో ఏదో అన్నారు. ఎవరో మనకి చేయలేదు అన్నది అంటూ ఏమీ ఉండదు. అది గూడా ఎక్కడి నుంచొచ్చి ఎవరో మనకి చేయలేదన్నది గూడా ఎక్కడి నుంచొచ్చింది. మళ్ళీ మన బ్రెయిన్ నుంచే వచ్చింది. మన మైండ్ నుంచే వచ్చింది. సో, మనం ఒకళ్ళని అనడానికి లేదు. లుక్ ఎట్ సమ్ ఆఫ్ ద వేస్ వి డోంట్ లవ్ అవర్‌సెల్వ్స్. సో, కొన్ని వేస్ అంటే మనల్ని మనం ఎందుకు ప్రేమించుకోము అంటే అలా గూడా మనం ఐడెంటిఫై చేయాలి. మనం ఏ విషయంలో మనల్ని మనము తక్కువ చేసుకుంటున్నాం. క్రిటిసైజ్ చేస్తున్నాము. అది మనం ఐడెంటిఫై చేసుకున్న తర్వాత ఆ బీజం మనకి ఎప్పుడు పడింది? అంటే ఎవరన్నా అన్నారా? లేకపోతే ఏదైనా ఎక్స్‌పీరియన్స్ అవ్వడం వల్ల మనం ఈ కంక్లూజన్‌కొచ్చామా? నేను గుడ్ ఎనఫ్ కాదు. నేను అందంగా లేను. నేను ఈ పని చేయలేదు అది. సో, అవి మనం ఐడెంటిఫై చేయాలి. యాహ్! ఓకే. ద పర్ఫెక్షన్ ఆఫ్ babies. How perfect you were when you were a teeny baby. Babies do not have to do anything to become perfect. They already are perfect and they act as if they know it. They know they are the center of the universe. They are not afraid to ask what they want. They freely express their emotions. When a baby is angry, in fact, the whole neighborhood knows. You also know when babies are happy, for their smiles light up a room. They are full of love. సో, అంటే పర్ఫెక్షన్ ఆఫ్ బేబీస్. యాస్ యూ నో చిన్న పిల్లల్లో దేవుడు కనిపిస్తారంటారు కదా! అంటే చిన్న పిల్లలు నథింగ్ బట్ ఒక గాడ్ ఒక స్వరూపం అంటాం. ఎందుకంటాము అనంటే, వాళ్ళు అంత క్లోజ్ ఉంటారనమాట. గాడ్ ఒక నేచర్‌కి. అంటే వాళ్ళ హృదయం గూడా అంత కరుణతో ఉంటుంది. ఏదైనా చిన్న యానిమల్ వాళ్ళకి భయమనేది ఉండదు. పాము కూడా పైనేసుకుంటారు. మనమే వాళ్ళని అరే! వెళ్ళకురా దగ్గరికి వెళ్ళకు అది కరుస్తుంది. ఇలాంటివన్నీ మనమే ఫీడ్ చేస్తాం కదా! యాక్చువల్‌గా. వాళ్ళలో భయం ఫీడ్ చేస్తాము. నువ్వు తినకపోతే బూచోడొస్తాడు. సో, ఇలా ఏంటి వాళ్ళకి భయం ఫీడ్ చేస్తాము. ఇలా రకరకాలుగా. కానీ పిల్లలు చాలా దగ్గరగుంటారు. నేచర్‌కి దగ్గరగా వాళ్ళు మడ్డుతో ఆడుకుంటారు చూడండి. వాళ్ళకెక్కువ మట్టితో ఆడుకోవడం ఇష్టము. ఎందుకంటే మట్టి అంటే ఎర్త్, మదర్ ఎర్త్. అంటే మన భూమాత, భూతల్లి అంటే ఎందుకు అంటాము తల్లి అని ఎందుకంటాం, భూమాత అని ఎందుకంటామనంటే ఆహ్, మన ఇంతమందిని మోస్తున్నారు కదా ఆవిడ. మరి ఎంత గొప్ప ఆవిడ ఇంతమందికి షెల్టర్ ఇచ్చి మన నేచర్ ఆహ్ మదర్ నేచర్ అంటాం. ఎందుకంటే మనల్ని ఎంత చక్కగా పోషిస్తున్నారు. ఫ్రీగానే చెట్లు అన్నీ ఫ్రీనే. దానికొచ్చే ఫ్రూట్స్ ఫ్రీనే. గాలి ఫ్రీనే. మళ్ళీ చెట్టు కింద నీడ, షెల్టర్ అది గూడా ఫ్రీనే. సో, ఇలా మనకి యాక్చువల్‌గా కావాల్సినంత నేచర్‌లో ఫ్రీగా మనకుంది. సో, మదర్ ఎర్త్ మనకి స్పేస్ ఇచ్చారు ఉండడానికి. మదర్ నేచర్ మనల్ని పోషిస్తున్నారు. సో
అంటే బేబీస్ గూడా చాలా క్లోజ్‌గా ఉంటాయి నేచర్‌తో. వాళ్ళింకా చాలా హ్యాపీగా ఉంటారు. ఇలా బిల్డింగు, ఈ అపార్ట్‌మెంట్ లైఫ్‌లో ఏంటంటే చాలా నేచర్ నుంచి దూరం అయిపోతున్నాం కదా! సో, వాళ్ళు నేచర్‌లో వదిలేస్తే ఇంకా వాళ్ళ జాయ్ ఇంకా రెట్టింపవుతదనమాట. పిల్లలు చాలా జాయ్‌ఫుల్‌గా ఉంటారంట. అంటే వాళ్ళకి కోపమొస్తే బిల్డింగ్ మొత్తం తెలుస్తదంట. సో, అలా అంతా చూడండి పిల్లలకి కోపమొస్తే గట్టిగా ఏడ్చేస్తారు. సో, అలా అండ్ సంతోషమొస్తే బాగా నవ్వేస్తారు. చాలా చిన్న పిల్లల్ని చూడండి. వాళ్ళని ఉట్టిగా భూ అని ఇట్లా అంటే ఏదో ఒక ఫన్నీ ఎక్స్‌ప్రెషన్ ఇస్తే గూడా అసలు నవ్వుతూనే ఉంటారు. నవ్వుతూనే పిల్లలు వాళ్ళ నవ్వు చూస్తే మనకి నవ్వొస్తుంది కదా! కానీ మనం ఇప్పుడు నవ్వుతే ఏమంటారు? "ఏంటి నీకేమైనా పిచ్చి పట్టిందా? ఏ రీజన్ లేక" అంటే మనకి రీజన్ కావాలి నవ్వడానికి. అసలు రీజన్ ఎందుకు కావాలి నవ్వడానికి? అవసరం లేదు. ఆ జాయ్ అనేది మనం ఎప్పుడు నవ్వొచ్చు, హ్యాపీగా ఉండొచ్చు. సో, అలా అంటే పిల్లలు నేచురల్‌గా జాయ్‌ఫుల్‌గా ఉంటారు. సో, అంత పర్ఫెక్ట్‌గా ఉంటారనమాట వాళ్ళు. టీనీ బేబీస్ విల్ డై ఇఫ్ దే డూ నాట్ గెట్ లవ్. లవ్ అనేది రాకపోతే టీనీ బేబీస్ అంటే చిన్న పిల్లలు చనిపోతారసలు ప్రేమ అనేది రాకపోతే అన్నట్టుగా అంటున్నారు. వన్స్ వి ఆర్ ఓల్డర్ వి లెర్న్ టు లివ్ వితౌట్ లవ్. మనం పెద్దగయ్యాకనే నేర్చుకుంటామనమాట. లవ్ లేకుండా గూడా బతకడము నేర్చుకుంటామంట. బట్ బేబీస్ విల్ నాట్ స్టాండ్ ఫర్ ఇట్. బేబీస్ ఆల్సో లవ్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ దేర్ బాడీ, ఈవెన్ దేర్ ఓన్ ఫీట్. దే హావ్ ఇన్‌క్రెడిబుల్ కరేజ్. You were like that. You were all like that. Then we began to listen to adults around us who had learned to be fearful, and we began to deny our own magnificence. I never believe it when clients try to convince me how terrible they are, how unlovable they are. My work is to bring them back to this time when they knew how to really love themselves. సో, యాహ్! అంటే చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు ఆహ్, ఆహ్ బేబీస్ అంట చిన్న పిల్లలు వాళ్ళ బాడీని చాలా లవ్ చేసుకుంటారంట. అందుకనే వాళ్ళు చూడండి ఈవెన్ ఫీట్‌ని నోట్లో పెట్టుకుంటారు. సో, దే లవ్ దెమ్‌సెల్వ్స్ సో మచ్. అంటే పిల్లలు ఎందుకంత క్యూట్‌గా ఉంటారు అనంటే బికాస్ ఆఫ్ థట్. అప్పుడు వాళ్ళు యాక్చువల్లీ దే బిలీవ్ థట్ దే ఆర్ లైక్ ద క్యూటెస్ట్ బీయింగ్స్ అన్నమాట. దే ఆర్ సో బ్యూటిఫుల్. అందుకనే ప్రతి ఒక్క పిల్లోడు ఎవరన్నా అంటారా? ఈ పిల్లోడు అసలు బాలేడు, అగ్లీగా ఎవరనరు. పిల్లలందరూ క్యూట్‌గానే ఉంటారు. ఎందుకు బ్యూటిఫుల్‌గానే ఉంటారు. ఎందుకు అంటే వాళ్ళు యాక్చువల్‌గా బిలీవ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళ ఫేస్‌లో కనిపిస్తుంది. వాళ్ళకేమైనా రోగాలుంటాయా? ఉండవు. ఎందుకు అనంటే వాళ్ళు హెల్తీగా అని వాళ్ళు బిలీవ్ చేస్తున్నారు. వాళ్ళు కంప్లీట్ హెల్తీ, లవబుల్ అని వాళ్ళు బిలీవ్ చేస్తున్నారు. అందుకని ప్రతి ఒక్కళ్ళు ఎవరైనా ఫస్ట్ పిల్లల్ని ఎందుకు ముద్దు పెట్టుకుంటారు? ఎందుకు అలా లవ్ ఇస్తారు? ఎందుకంటే ఆ లవ్ బేబీస్ నుంచే వస్తుంది మనకి. బికాస్ దే ఆర్ ప్రొజెక్టింగ్ దట్ లవ్ ఎనర్జీ వైబ్రేషన్స్ టు అస్. సో, వి ఫీల్ మోర్ లవింగ్ టువర్డ్స్ దెమ్ అన్నమాట. వాళ్ళని చూడంగానే హగ్ చేసుకోవాలనిపిస్తుంది. సో, ఆ లవ్ అనేది దే ఆర్ లవబుల్. ఆ లవ్ అనేది ఉంది వాళ్ళ లోపల. దే లవ్ దెమ్‌సెల్వ్స్ సో మచ్ యాక్చువల్లీ. ఆల్రెడీ దే లవ్ దెమ్‌సెల్వ్స్. సో, అలా దే హావ్ అంటే ఒక హ్యూమన్ బీయింగ్ హోల్ అండ్ కంప్లీట్ అన్న దానికి దే ఆర్ లైక్ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్స్ అన్నమాట. దట్స్ వై దే ఆర్ లైక్ బేబీస్ ఆర్ పర్ఫెక్ట్. దే ఆర్ క్లోజ్ టు గాడ్. బికాజ్ గాడ్ ఈస్ పర్ఫెక్ట్ అంటాం కదా! సో, అలానే బేబీస్ ఆర్ ఆల్సో లైక్ పర్ఫెక్ట్. సో, అందుకని పిల్లలకి కూడా ఎక్కువగా మనం అంతకుముందు గౌతమ్ బుద్ధలో అనుకున్నప్పుడు సెషన్‌లో పిల్లలకి థర్డ్ ఐ ఎక్స్‌పీరియన్సెస్ ఎక్కువ అవుతుంటాయి కదా! ఎలా అంటే వాళ్ళకి చనిపోయిన వాళ్ళు కనిపిస్తారు. సో, ఇలా రకరకాలుగా. కానీ ఏంటంటే, మనం గూడా ఒకప్పుడు అలానే ఉన్నాము. కానీ పెద్దగయ్యే కొద్దీ మనకి ఫియర్స్ డెవలప్ అయ్యాయి. సో, దీనివల్ల మనమేంటంటే, ఫర్గాట్ టు లవ్ అవర్‌సెల్వ్స్. మనం వర్తీ కాదు. మనం గుడ్ ఎనఫ్ కాదు. మనం చెయ్యలేము. సో, ఇలాంటివన్నీ మనకి డెవలప్ అయ్యాయన్నమాట. సో, కానీ మనం గూడా అలానే ఉన్నాం. ఆ స్టేజ్‌కి మనమెళ్ళాలి. అంటే మనల్ని మనం బిలీవ్ చేయాలి. మనము హోల్ అండ్ కంప్లీట్, లవబుల్, ఆ జాయ్ మనలోనే ఉంది. ఆ లవ్ మనలోనే ఉంది. వి క్యాన్ డూ ఎనీథింగ్. వి ఆర్ వర్తీ ఆఫ్ ఎవ్రీథింగ్. సెల్ఫ్ యాక్సెప్టెన్స్. మనల్ని మనం యాక్సెప్ట్ చేసుకోవడం, మన బాడీని కంప్లీట్‌గా యాక్సెప్ట్ చేయడం, మన బాడీని లవ్ చేసుకోవడము, ఇదంతా మనం చేసుకోగలం. అంటే ఆ పవర్ మనలోనే ఉంది బేసికల్‌గా. యాస్ ఎ బేబీస్ మనం ఆల్రెడీ అలా ఉన్నాము. అది మనం వి షుడ్ గెట్ బ్యాక్ టు ఇట్ అన్నమాట. అంతే. సో, ఒక మిర్రర్ వర్క్ అనేది చాలా పవర్‌ఫుల్ అని అంటారు. ఆహ్, నేను గూడా కొన్ని రోజులు చేశాను. ఇట్స్ వెరీ గుడ్ యాక్చువల్‌గా. లుక్ ఇంటూ యువర్‌సెల్ఫ్ ఇన్ ఎ మిర్రర్ అండ్ సే టు యువర్‌సెల్ఫ్, ఐ లవ్ అండ్ యాక్సెప్ట్ మైసెల్ఫ్ ఎగ్జాక్ట్‌లీ యాస్ ఐ యామ్. ఐ లవ్ అండ్ యాక్సెప్ట్ యూ ఎగ్జాక్ట్‌లీ యాస్ యూ ఆర్.
సో, ఈ సెంటెన్స్ మనం ఈవెన్ మిర్రర్ పైన గూడా రాసుకొని పదే పదే మనము చదువుకుంటూ ఉండాలి. ఇది మిర్రర్ వర్క్. ఇది అంటే మనకొక ఎక్సర్‌సైజ్, ఒక యాక్టివిటీ అన్నమాట. సో, యాహ్! ఐ వుడ్ థాంక్ యూ సో మచ్ అందరికి ఫర్ లిజనింగ్. ఓకే. థాంక్ యూ అండి. నేను ఈరోజు ఇక్కడితోనే స్టాప్ చేస్తాను సెషన్.